ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం అనేటటువంటిది నెలకొక్కసారి వస్తుంది కాబట్టి ప్రతి మాసమందు బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత 3 రోజులకు వస్తుంది. ఆ రోజున ఏం చేయాలి ఈ యొక్క వ్రతము అంటే ఉదయపూర్వమే లేవాలి, తలంటూ స్నానాన్ని చేయాలి, పట్టుబట్టలు ధరించాలి. ఎక్కడైతే గణపతి దేవాలయం ఉందో అక్కడికి వెళ్ళాలి. 21 ప్రదక్షిణాలే గాని 11 ప్రదక్షిణాలే గాని చేతిలో గరక పట్టుకొని లేదంటే మందార పూలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి. వీలైతే స్వామివారికి 3 వత్తులతో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా వెలిగిస్తే ఏమైతుంది అంటే సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆ విదేశీ ప్రయాణం అందు ఏంటంటే ఆటంకాలున్నా, కోర్టు సమస్యలున్నా, అదేవిధంగా భూ వివాద పరిష్కారాలున్నా కూడా అన్ని కూడా తొలగిపోయి మంచి విద్య, బుద్ధి, ఉద్యోగము, ఆయుష్, ఆరోగ్యము, కళ్యాణ పరంపర, సంతానాభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్రతం ఎవరైతే పాటిస్తారో వారు ఈ రోజున సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంకాలము చంద్రోదయం అయిన పిదప చంద్రుని దర్శనం చేసుకొని దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం అనేటువంటి ఒక శ్లోకాన్ని వక్రతుండ మహాకాయ సూర్యకోడి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటటువంటి ఈ యొక్క శ్లోకాన్ని కూడా ధ్యానం చేసి చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి నమస్కారం చేసి తదనంతరం గణపతికి నమస్కారం చేసి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ విధంగా 1 సంవత్సర కాలం పాటు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో సకల కార్యాలు కూడా నెరవేరుతాయి అని చెప్పేసి గణేశ పురాణం చెబుతున్నది. సర్వే జనాః సుఖినో భవంతు.